నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని సాన్నిధ్యములో సమకూర్చడానికి ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానము ప్రకటన గ్రంథం 21:5 సమస్తమును నూతనముగా చేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు సమస్తమును నూతన పరుస్తానని చెప్తున్నాడు. అవును ప్రియులారా, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఎన్నో దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పెళ్లి కుమారుడి కొరకై పెళ్లి కుమార్తె అలంకరించబడినట్లుగా సిద్ధపరిచే దేవుడు ప్రియులారా. వరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, వధువు ప్రియమైన సంఘం. అవును ప్రియులారా, ఎందుకంటే ఆయన సమస్తమును నూతనపరిచేటటువంటి దేవుడు. ఆయన మనసుల యొక్క నివాసము చేసేటటువంటి దేవుడు ప్రియులారా. అందుకే అంటున్నాడు, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కలుగజేస్తానంటున్నాడు. మనుషులు అక్కడ నివాసము చేసినట్టుగా, అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు, గొర్రెపిల్లయే దీపకాంతిని ప్రకాశిస్తూ ఉండదని చెప్పాడు. అవును ప్రియులారా, అక్కడ ఏమీ అక్కర్లేదు. ఆ నూతనమైంది ఆకలైన, దాహమైన, ఎండైనా అక్కడ ఏ బాధ లేదు. అంత నూతనమైంది దేవుని యొక్క రాజ్యంలో. భూమి మీద ఉన్న అవసరతలు, భూమి మీద ఉన్న ఆందోళనలు, భూమి మీద ఉన్న గందరగోళాలు ఏమీ అక్కడ ఉండవు. ఎందుకంటే సమస్త సృష్టిని ఆయన నూతనపరిచాడు. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన సృష్టి. నిజంగా పులి దగ్గర మేక, మేక దగ్గర పులి మేస్తట. మేకను పులి గరవదు, పులిని మేక ముట్టుకోదు. పుట్ట మీద నాగుంబం దగ్గర బాలుడు ఆడుకుంటాడని రాయి. సమాధాన రాజ్యం, సంతోషకరమైన, భయము లేనటువంటిది. దానికి సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. గొర్రెపిల్లయే దీపకాంతి ప్రకాశించున్నదని చెప్పి అక్కడ ఎండమావులు లేవు, ఆకలి దప్పులు లేవు, అక్కడ వరుసలు లేవు, ఈ లోక సంబంధి ఏదీ లేదు. అంత కూడా పరిశుద్ధమైంది, యోగ్యమైన నివాసం. బంగారు వీధులు, స్వచ్ఛమైన స్ఫటికం, శుద్ధ సువర్ణ వీధులు, గోమేధికం, నీలం, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, సువర్ణాలు. ఆ రాజ్యమే ఎంతో అందమైనటువంటి రాజ్యం. కనుక ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము, సమస్తమును నేను నూతన పరుస్తున్నా అంటున్నాడు. అవును ప్రియులారా, అంత సమాధానమైన రాజ్యము కొరకు ప్రభువు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన వాగ్దానాన్ని నమ్మి, ఆయన వాగ్దాన్ని ఎత్తిపట్టి, ఆయన వాగ్దానాన్ని స్తుతించుతూ, ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుతూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. ఇదిగో నూతన ఆకాశం, నూతన భూమి, నూతన సృష్టి. అక్కడ ఇటుకతో, సిమెంటుతో, రాళ్లతో చేయబడిన పట్టణం కాదు. అది నిజంగా శబ్దము, నిశ్శబ్దం లేకుండా కట్టబడింది, చెక్కబడినటువంటి. అక్కడ ఏ సౌండ్ లేదు. కాబట్టి అలాంటి నిశ్చలమైన రాజ్యం, సమాధాన రాజ్యం, సంతోషకరమైనటువంటి రాజ్యాన్ని, సమస్తాన్ని నూతన పరుస్తున్న దేవుడు. మనం కూడా ఆయన వాగ్దానాన్ని బట్టి నూతన సృష్టిగా మారి దేవుని సంధిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగినటువంటి మా యేసయ్య, మీ కొందనాలు. సమస్తమును నూతన పరుస్తున్నానని చెప్పారు ప్రభా. నీ నూతన వాగ్దానం కొరకు స్తోత్రాలు. వాగ్దానం, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన సృష్టి. ఆ రాజ్యము కొరకై అరులు చాచే వారంగా ప్రభా, ఆ రాజ్యమునకు హక్కుదారులుగా చేసి నీ నామ ఘనత కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని, నీవిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించి ఘనపరిచి ఆరాధించుటకు నీ చిత్తము జరిగించుట మాకు నేర్పించి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.
వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆరాధించండి. ఇతరులకు షేర్ చేసి వారిని మీరును ఆశీర్వాదం కారుకులు కావాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.